సామాజిక సేవకులకు కలాం అవార్డులు. ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న ఏపీ టీంకు విశాఖపట్నం సెంట్రల్ పార్కులో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న వి డెంటల్ కేర్ ఎండీ శ్రీ రమేష్ గారు, బిగ్ టీవీ మేనేజర్ గారు ఆహ్వానం పలుకుతూ వైద్య శిబిరంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అనంతరం ఏపీ టీంకు అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ జర్నీ చెప్తూ వీడ్కోలు పలికారు. అనంతరం మధ్యాహ్నం రాజమండ్రి టీం లీడర్ శ్రీ దంగేటి శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీ రాహుల్ గారి సూచనల మేరకు ఖైదీల నిర్వహణలో నడుస్తున్న హోటల్లో భోజన సౌకర్యం కల్పించారు. వీరందరికీ ధన్యవాదాలు. మీ మమ్ముల తిరుపతిరావు, అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఏపీ మరియు రాష్ట్ర కమిటీ అవార్డు గ్రహీతలకు, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు, కలాం ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగం జోషి, కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ కార్యదర్శి కోన ప్రకాష్, ఉంగరాలు ఈశ్వర్రావు తదితరులు అభినందనలు తెలిపారు. నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ కలాం ఫౌండేషన్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో కమిటీలు వేసి రేపు నేషనల్ సెమినార్ జాతీయ సదస్సు మధురైలో జరగబోతుంది. ఈ జాతీయ సెమినార్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, జనరల్ సెక్రటరీ జోషి గారితో పాటు మా టీము కొంతమంది అవార్డీస్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇంతమంది అబ్దుల్ కలాం అవార్డీస్ 13 మంది మీటింగ్లోనే ఉన్నారు. ఈ అవార్డ్స్ ఎట్లా వస్తాయి, దీని కనెక్షన్ ఏంటి, ఏం చెప్పడం నమస్కారం. ఇది ఈరోజు 5వ సంవత్సరం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రంగాల్లో వివిధ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడానికి, అబ్దుల్ కలాం గారి కళల్ని సాకారం చేయడానికి వీళ్ళందరికీ అవార్డ్స్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ రావడం జరిగింది. అది మన మదురై నుంచి కూడా మనకి డైరెక్షన్స్ ఉంటాయి. అయితే ఈసారి మదురైలో ఈ 11 మంది తీసుకువెళ్ళి వివిధ రంగాల్లో ఉన్నటువంటి అవార్డు ఇంకా ముందుకి ఈ సహకారంతో అంటే ముఖ్యంగా చూస్తే యంగ్స్టర్స్ని మొబిలైజ్ చేసినటువంటిది అయితే చాలా వరకు ఉంది. ఏం చెప్తారు?